హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో చిన్నదే కానీ మనకి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి. చాలా హెల్తీ రెసిపీ ఈరోజు చెప్పబోతున్నాను. అందరికీ చాలా విటమిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇలా ఒక లడ్డు చేసుకుని రోజు తింటే మటుకు చాలా బాగుంటుంది. అదండి అన్ని డ్రై ఫ్రూట్స్, గోందు లడ్డు, చక్కగా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అలాగే పుచ్చగింజలు, అలాగే బాదము, జీడిపప్పు, చక్కగా అవిసె గింజలు, ఇలా కూల్మకని ఇవన్నీ కూడా తీసుకొని ఒక కప్పు వరకు తీసుకొని చక్కగా అన్నీ వేయించుకోవాలండి. వట్టినే వేయించుకుంటే సరిపోతుంది. కూల్మకనిలో కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే, అలాగే గోందులో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని గోందు వేయించుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 5-6 స్పూన్లు తీసుకున్నామంటే మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి. అవి వేగిన తర్వాత గోందు అయితే ఇవన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకుని చక్కగా ఇందులోకి ఖర్జూరం తీసుకుంటున్నా, అలాగే కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను. నేను ఖర్జూరం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి వేయించుకుని దూరగా చక్కగానే ఎక్కువసేపు పట్టదండి, తొందరగానే వేగిపోతాయి. ఇవన్నీ కలిపేసుకుని చక్కగా ఇందులో బెల్లము, ఖర్జూరము వేసి కొంచెం మనం ముందు మిక్సీ పట్టుకున్న పొడి వేసి చక్కగా తిప్పుకున్నామంటే ముద్దలా వస్తుందండి. అదంతా కూడా కలిపేసుకొని చక్కగా ఉండ అయిపోతుందండి. ఇలా పట్టుకున్నా కూడా ఉండ అవుతుంది. కాకపోతే కొంచెం నెయ్యి వేసుకున్నారనుకోండి, మీరు ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. చక్కగా ఇలా చేసుకుని ఇలా లడ్డూ చేసి ఒక బాక్స్లో పెట్టుకుని పిల్లలకి రోజు కూడా ఒక్కటి ఇచ్చారంటే అసలు మీరు నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదండి. అస్తమానం డాక్టర్ చుట్టూ తిరుగుతాం తప్ప ఒక్క అరగంట కేటాయించుకుని ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి. మీకు ఇంకా ఇందులో ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇలా టేస్టీగా గోందు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. మరి వెళ్తూ ఒక లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.